ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అని అంతా అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రే ఒక్కసారిగా సీన్ మారిపోయిందట. కాసాయి పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ ప్రచారంలో ఒక్కసారిగా రేసులోకి దూసుకొచ్చింది బీజేపీ. అటు మాగంటి గోపీనాథ్ తల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు చెబుతుండగా, బండి సంజయ్ కామెంట్లతో బీజేపీ రేసుకొచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఇక బోరబండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున రోడ్ షో నిర్వహించిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నిజమైన ప్రజాప్రతినిధులు అవసరమని, రాష్ట్రం మొత్తాన్ని కుటుంబాలు, వర్గాలు తమ సొంత సొత్తుగా మార్చుకున్న నాయకులు చేతుల్లో ఇక భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరచూ పాకిస్తాన్పై ప్రేమ చూపిస్తున్న తీరును ఎద్దేవా చేస్తూ వారి దేశభక్తి సందేహాస్పదం. ఇక ఈ కాంగ్రెస్ నేతల డిఎన్ఏను పరీక్షించాల్సిందే అని చెప్పి ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బండి. చార్మినార్పై కాషాయ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని, సర్వే సంచలనాలన్నీ తలకిందులు కావాలన్నారు. అంతేకాదు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం టోపీ ధరించడంపై విమర్శలు గుప్పిస్తూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటాను కానీ టోపీ మాత్రం పెట్టుకోనన్నారు బండి సంజయ్. తాను హిందువును అని టోపీ పెట్టి దొంగ నమాజ్ చేసే ఇతర మతాలను కించపరచను అని తెలిపారు. తొలుత బండి సంజయ్ ప్రచారానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆయన మరింత దూకుడుగా వ్యవహరించి అనుమతి తెచ్చుకున్నారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాల భద్రత మధ్య ప్రచారం చేశారు. 1,00,000 ఓట్ల కోసం ఓవైసీ చెప్పినట్లుగా వింటున్నారని రేవంత్పై మండిపడ్డారు. రావు వచ్చినా రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని, పౌరుషం లేని దద్దమ్ములు కాంగ్రెస్ వాళ్ళు అని మండిపడ్డారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చాడని, అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదివించే దమ్ముందా అని సవాల్ విసిరారు బండి. ఓవైసీ సోదరులను భాగ్యలక్ష్మి టెంపుల్కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇక జూబ్లీ హిల్స్ హిందువులారా 70% ఓట్ల సత్తా ఏందో చూపించాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం నాయకులు చైన్ స్కాచర్స్ అని, ఇక వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆడవాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రం కూడా గుంజుకుపోతారు, జాగ్రత్త అని హెచ్చరించారు బండి సంజయ్. మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆర్ కారణమని గోపీనాథ్ తల్లి ఓ వీడియోలో చెప్పారని అన్నారు ఆయన. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఏది గెలిచినా హిందూ ఆలయాల ముస్లింలు మందిరాలు అవుతాయని సంచలన కామెంట్ చేశారు. ఇక ఇప్పటి వరకు చప్పగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం బండి సంజయ్ కామెంట్లతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రేసులో లేదు అనుకున్న బీజేపీ బండి దూకుడుతో రేసులోకి వచ్చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థిని ఇబ్బందులు చుట్టుముడుతున్న తరుణంలో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకున్న పోరు కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారుతుందా అనిపిస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. బండి సంజయ్ దూకుడు ఈ 2-3 రోజులు ఇలాగే కొనసాగితే ఇక సంచలన ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతుంది.